పాలసీదారులకు నరకం చూపిస్తున్న బీమా సంస్థ ఐఆర్డీఐ 3 గంటల రూల్కు తూట్లు. డిశ్చార్జ్ టైంలో నరకం. మామూలు నరకం కాదు. డిశ్చార్జ్ అయ్యేటప్పటికి బిల్డింగ్ అయిపోయింది కదా, ఇక అయిపోతుంది కదా, మనకు అప్రూవల్ వస్తుంది కదా అని చెప్పాలని తిరుగుతూ ఉంటే ఇక రాపో అగరాపో, ఇక రాపో అగరాపో, ఇంకా రాలే. ఇంకా మళ్ళా ఒకనాడు కనీసం ఇన్సూరెన్స్ వాళ్ళని కొంత విలువ ఇచ్చేటోళ్ళు, ఇజ్జత్ ఇచ్చేటోళ్ళు. ఇప్పుడు అది లేదు, ఇది లేదు. రాపోవా, మళ్ళీ రాపో, ఇంకా కాలే, వస్తుంది పో, వచ్చినాక రాపో, మేము చెప్తాం పో అంటారు. అడ్మిట్ చేసుకోవడానికి అప్రూవల్ రాదు, దానికో 2-3 రోజులు తిరగాలి. పేషెంట్ చచ్చిపోవాలి, ఇక మనకి ఆ నొప్పితో కథమైపోవాలి. అయిన తర్వాత ఆపరేషన్ అయ్యి మరి కనీసం ఇంటికి పోదాము, డిశ్చార్జ్ చేసుకుందాం, ఊరు నుంచి వచ్చినామని హైదరాబాద్లో డిశ్చార్జ్ కోసానికి ఒక 2 రోజులు తిరుగుతారు. వీడు బిల్లులు పంపడంటాడు, వాడు పంపినాక పంపలేదంటాడు, పంపినాక లెక్క చూసిరా మరి అయిందా అంటే లేదంటాడు. మొత్తం కింద మీద చేసి చివరికి పేషెంట్కి అయితే నరకం చూపిస్తారు. పేషెంట్తో ఎవరన్నా గార్డినర్ వస్తే, అసలు పేరెంట్స్ వచ్చినా ఎవరు వచ్చినా గార్డియన్గా ఎవరన్నా వస్తే ఇక ఆయనైతే తిప్పుతారు. ఇక ఈ బిల్లు రాలేదు, అది రాలేదు, ఈ స్కాన్ రిపోర్ట్ రాలేదు, ఈ రిపోర్ట్ పెట్టలేదు, ఇది ఎప్పుడు పెడతారు, అది పెడితేనే వస్తుంది అనుకుంటా ఆగం చేస్తారు.